హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోళ్ళలో శ్వాసకోశ వ్యాధులు నివారణ మరియు ఆల్ఫా కాఫ్తో ఎలా పరిష్కారం చేద్దామో చూద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూస్తే దీని గురించి పూర్తిగా తెలుస్తుంది. అందరికీ నమస్కారం అండి. మన రైతు సోదరులకి స్వాగతం. ఈరోజు మనం కోళ్ళ పెంపకంలో అతి పెద్ద సమస్య అయిన శ్వాసకోశ వ్యాధుల గురించి మాట్లాడుకోబోతున్నాం. కోడికి దగ్గు వచ్చినా, తుమ్ములు వచ్చినా అది మొత్తం ఫామ్‌కి ఎలా విస్తరిస్తుందో, దాన్ని ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఇలాంటి పౌల్ట్రీ టిప్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిల్లో ముఖ్య అంశం ఏమిటంటే, ఈరోజు మనం ప్రత్యేకంగా ఆల్ఫా కఫ్ హోమియోపతి మెడిసిన్ గురించి తెలుసుకోబోతున్నాం. వ్యాధిని ఎలా గుర్తించాలి మరియు వాటి లక్షణాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ముఖ్యంగా కోళ్ళలో ఈ లక్షణాలు వచ్చేసరికి కోడి కోడొచ్చేసరికి నోరు తెరుచుకుని గాలి పీల్చుకోవడం, అదేవిధంగా కళ్ళు నుండి, ముక్కు నుండి నీరు కారడం, రాత్రిపూట గమనిస్తే కోళ్ళలో గురక శబ్దం రావడం, మేత సరిగ్గా తినకపోవడం, అదేవిధంగా నీరసంగా కూడా ఉండడం, మొహం వాపు రావడం, దీన్నే స్వెలెన్ హెడ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. అసల ఈ శ్వాసకోశ వ్యాధులు రావడానికి గల కారణాలు ఏమిటో కూడా చూద్దాం. ఈ ఫామ్‌లో అమ్మోనియా గ్యాస్ పెరగడం, కోళ్ళు రెట్ల వల్ల వచ్చే వాసన, అదేవిధంగా వాతావరణ మార్పులు, చలి పెరగడం లేదా వర్షం పడడం, తక్కువ స్థలంలో ఎక్కువ కోళ్ళు పెంచడం, దీన్నే ఓవర్ క్రౌడింగ్ అని అంటారు. శుభ్రత లేకపోవడం. ఇప్పుడు ఆల్ఫా కఫ్ ఎలా వాడాలి? ఎందుకు వాడాలి? దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఆల్ఫా కఫ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది జర్మన్ హోమియోపతి ఫార్ములా. కోళ్ళలో కఫాన్ని కరిగించి, ఊపిరితిత్తులు క్లియర్‌గా చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కోళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్‌ని గమనించవచ్చు. హోమియోపతి మెడిసిన్ వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కోడి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా గుడ్లు పెట్టే కోళ్ళకు లేయర్స్ వాటిని ఉత్పత్తి ప్రభావం చూపదు. మోతాదు మరియు వాడే డోసేజ్ ఏంటో చూద్దాం. కోళ్ళలో ఈ శ్వాసకోశ వ్యాధులు వచ్చిన కోళ్ళకి రోజుకి డోసేజ్ వచ్చేసరికి ఎలా ఇవ్వాలంటే, ఆల్ఫా కఫ్ వచ్చేసరికి రోజుకి 2 సార్లు 1 ఎంఎల్ చొప్పున ఇవ్వాలి. నేరుగా నోట్లో వేయవచ్చు లేదా కొద్దిపాటి మేతలో కలిపి ఇవ్వచ్చు. అదేవిధంగా చిన్న కోడి పిల్లలలో ఎలా ఇవ్వాలో కూడా చూద్దాం. ఇదొచ్చేసరికి ఆల్ఫా కఫ్ అనేది 0.5 ఎంఎల్ చొప్పున రోజుకి 2 సార్లు ఇవ్వాలి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే నీటిలో కలిపి ఫామ్ అంతటా ఉన్న కోళ్ళకి ప్రివెంట్‌గా ఇవ్వడం మంచిది. కోళ్ళకి శ్వాసకోశ వ్యాధులు ఆల్ఫా కఫ్‌తో ఇలా నివారించవచ్చు. అదేవిధంగా నివారణ చర్యలు ఏమిటో కూడా చూద్దాం. ఫామ్ చుట్టూ పరదాల నిర్వహణ, కోళ్ళు కింద వేసే పొట్టు
ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవడం మంచిది. బయోసెక్యూరిటీ రూల్స్ పాటించడం మంచిది. చూసారుగా మిత్రులారా, కోళ్ళ ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఆల్ఫా కప్ వాడితే మీ కోళ్ళకు శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుకోవడం మంచిది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని పౌల్ట్రీ టిప్స్ కోసం మమతా ఫార్మ్స్ ఛానల్ని లైక్, షేర్, ఫాలో, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. జై హింద్. మరొక డిఫరెంట్ కంటెంట్తో మళ్ళీ రేపు కలుద్దాం. సీ యూ సూన్.